ప్రపంచ నాయకుల చూపు భారతదేశంపై ఉంది అనే వాక్యం ఈ పరిణామాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. భారతదేశం, దక్షిణ కొరియా మధ్య బలపడుతున్న దౌత్య, వాణిజ్య సంబంధాలు మాత్రం వాస్తవం. దీని వెనుక ఉన్న భౌగోళిక, రాజకీయ ప్రాధాన్యత ఎంతో ఉపయోగపడే అంశం. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించిన నేపథ్యంలో అగ్రరాజ్యాలు మొదలుకొని సాంకేతికంగా అభివృద్ధి చెందిన దక్షిణ కొరియా లాంటి దేశాలు కూడా భారత్తో అత్యంత బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాయి. వస్తు తయారీ రంగంలో కేవలం చైనాపైనే ఆధారపడ్డాన్ని తగ్గించుకోవాలని ప్రపంచ దేశాలు తీవ్రంగా భావిస్తున్న తరుణంలో చైనా+1 వ్యూహంలో భాగంగా భారతదేశం అత్యంత అనుకూలమైన, స్థిరమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. దక్షిణ కొరియా ప్రపంచ స్థాయి తయారీ సామర్థ్యాలను, ఆధునిక సాంకేతికతను పుష్కలంగా కలిగి ఉంటే భారతదేశం అపారమైన మానవ వనరులను, నైపుణ్యం కలిగిన యువతను, అలాగే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్ను కలిగి ఉంది. ఈ రెండు దేశాల బలాలు ఒకదానికొకటి పూర్తి స్థాయిలో పనిచేస్తాయి కాబట్టి ప్రపంచ నాయకుల దృష్టి నేడు భారత్పై కేంద్రీకృతమైంది. ఈ రెండు దేశాల సంబంధాలలో ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న మొదటి అంశం నౌకా నిర్మాణ రంగం. దక్షిణ కొరియా నౌకా నిర్మాణంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశం. హుందై, శాంసంగ్, హన్వా లాంటి దిగ్గజ సంస్థల నౌకా నిర్మాణ కేంద్రాలు అక్కడున్నాయి. మరోవైపు భారతదేశం తన పోర్టుల అభివృద్ధి, తీర ప్రాంత రవాణా మరియు నౌకాదళ సామర్థ్యాలను పెంచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. అత్యాధునిక వాణిజ్య నౌకల్ని వేగంగా మరియు నాణ్యతతో నిర్మించే సాంకేతికత భారత్కు ఎంతో అవసరం. దక్షిణ కొరియాతో భాగస్వామ్యం ద్వారా సాంకేతికత బదిలీ, భారతీయ నౌకాశ్రయాలలో కొరియన్ కంపెనీల పెట్టుబడులు మరియు రక్షణ రంగానికి అవసరమైన ఆధునిక పడవలు, జలాంతర్గమల నిర్మాణంలో సహకారం లభించే అవకాశం ఉంది. ఇది భారతదేశపు బ్లూ ఎకానమీ మరియు నౌకా రవాణా సామర్థ్యాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. రెండవ అత్యంత కీలకమైన రంగం సెమీకండక్టర్లు. నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ల నుండి ఎలక్ట్రిక్ కార్ల వరకు, రక్షణ పరికరాల నుంచి అంతరిక్ష వాహనాల వరకు ప్రతి యంత్రానికి మైక్రోచిప్పులు ప్రాణాధారం. దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్, ఎస్కే హైనెక్స్ సంస్థలు మెమరీ చిప్పుల తయారీలో ప్రపంచ మార్కెట్ను దాదాపుగా శాసిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన చిప్పు కొరత దృష్ట్యా తన సొంత గడ్డపైనే చిప్పులను తయారు చేయాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రోత్సాహకాలతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ను ప్రారంభించింది. భారతదేశపు సాఫ్ట్వేర్ మరియు చిప్ డిజైన్ నైపుణ్యానికి దక్షిణ కొరియా యొక్క హార్డ్వేర్ మరియు అద్భుతమైన తయారీ నైపుణ్యం తోడైతే ఆసియా ఖండంలో భారత్ ఓ ప్రధాన సెమీకండక్టర్ తయారీ హబ్గా మారడం తథ్యం. మూడవది కృత్రిమ మేధస్సు అంటే ఏఐ మరియు ఆధునిక సాంకేతికత. భవిష్యత్తును శాసించబోయేది ఏఐ సాంకేతికత అనడంలో ఎలాంటి సందేహం లేదు. టెలికమ్యూనికేషన్స్, రోబోటిక్స్ మరియు ఆటోమేషన్ రంగాలలో కొరియా చాలా ముందుంది. మరోపక్క భారతదేశం ఐటీ సేవల్లో ప్రపంచానికి రారాజు లాంటిది. ఈ రెండు దేశాలు కృత్రిమ మేధస్సు రంగంలో ఉమ్మడి పరిశోధనలు, స్టార్టప్ల ప్రోత్సాహం మరియు డేటా భద్రత వంటి అంశాలపై కలిసి పనిచేయడం ద్వారా గ్లోబల్ టెక్ రంగంలో కొత్త ఆవిష్కరణలకు నాంది పలకచ్చు. ముఖ్యంగా వ్యవసాయం, వైద్యం, విద్యా రంగాల్లో కృత్రిమ మేధస్సును ఎలా సమర్థవంతంగా మరియు నైతికంగా వాడుకోవచ్చో ఈ దేశాలు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళుతున్నాయి. ఇక విస్తృత వాణిజ్యం విషయానికొస్తే భారత్ మరియు దక్షిణ కొరియా మధ్య కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంటు అమలులో ఉంది. అయితే రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య లోటును తగ్గించుకోవడం, ముఖ్యంగా భారతీయ ఎగుమతులకు కొరియా మార్కెట్లో మరింత అనుకూలమైన ప్రవేశాన్ని కల్పించడం ఇరు దేశాల ప్రాథమిక లక్ష్యం. హ్యుందై, కియా, శాంసంగ్, ఎల్జీ లాంటి కొరియన్ బ్రాండ్లు ఇప్పటికే భారతీయ వినియోగదారుల దైనందిన జీవితంలో ఓ భాగమైపోయాయి. ఇప్పుడు ఈ సంబంధాలను కేవలం ఎలక్ట్రానిక్స్ మరియు ఆటోమొబైల్స్ కే పరిమితం చేయకుండా డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు రక్షణ ఉత్పత్తి రంగాలకు విస్తరించాలని రెండు ప్రభుత్వాలు కృతనిశ్చయంతో అడుగులేస్తున్నాయి. కేవలం వస్తువులను అమ్ముకునే ఓ పెద్ద మార్కెట్గా మాత్రమే కాకుండా అపారమైన అవకాశాలు ఉన్న విశ్వసనీయమైన ఉమ్మడి భాగస్వామిగా భారత్ ప్రపంచపటంలో రూపాంతరం చెందింది. నౌకా నిర్మాణంతో సముద్ర జలాల్లో స్వీయ రక్షణ, సెమీకండక్టర్లతో డిజిటల్ రంగంలో స్వయం సమృద్ధి, ఏఐతో భవిష్యత్ సాంకేతికతపై పట్టు మరియు దృఢమైన వాణిజ్య బంధం. ఈ 4 మూల స్తంభాలపై భారత్, దక్షిణ కొరియా సంబంధాలు భవిష్యత్తులో సరికొత్త శిఖరాలకు చేరుకోనున్నాయి. అందుకే ప్రపంచ నాయకుల చూపు భారత్ వైపు ఉంది అన్నది కేవలం ఒక ఆకర్షణీయమైన నినాదం మాత్రమే కాదు. ఇది మారుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయ ముఖ చిత్రానికి ఒక సజీవ నిదర్శనం.
ఈ నేపథ్యంలో భారత్ మరియు దక్షిణ కొరియా దేశాల మధ్య బలపడుతున్న సంబంధాల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత అత్యంత స్పష్టంగా మరియు వ్యూహాత్మకంగా ఉంది. ఆయన ఈ బంధాన్ని కేవలం వాణిజ్యానికో లేదా వస్తువుల కొనుగోలు అమ్మకాలకు పరిమితం చేయకుండా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించే దిశగా ఒక పటిష్టమైన అభివృద్ధి, ఉత్పత్తి భాగస్వామ్యంగా మలచాలని భావిస్తున్నారు. యాక్ట్ ఈస్ట్ విదేశాంగ విధానంలో భాగంగా కొరియన్ సాంకేతికతను ఉపయోగించుకుని భారతీయ సముద్ర రక్షణ, నౌకా నిర్మాణ సామర్థ్యాలను పెంచడం, అలాగే భారతదేశపు సాఫ్ట్వేర్ మేధస్సును కొరియా యొక్క అద్భుతమైన హార్డ్వేర్ తయారీ నైపుణ్యంతో అనుసంధానించి ఇండియా సెమీకండక్టర్ మిషన్ ద్వారా సాంకేతిక స్వయం సమృద్ధిని సాధించడం ఆయన ప్రధాన లక్ష్యం. దీనికి తోడు అందరికీ కృత్రిమ మేధస్సు అనే సంకల్పంతో రోబోటిక్స్, డిజిటల్ రంగాలలో భవిష్యత్ సాంకేతికతలపై ఉమ్మడి పరిశోధనలను ప్రోత్సహిస్తూ 2047 నాటికి వికసిత్ భారత్ కలను సాకారం చేసుకోవడంలో దక్షిణ కొరియాను ఒక కీలకమైన మిత్రదేశంగా మోదీ చూస్తున్నారు. అంతిమంగా ఈ భాగస్వామ్యం తయారీ రంగంలో ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న చైనా +1 వ్యూహాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆసియాలో విశ్వసనీయమైన గ్లోబల్ సప్లై చైన్ నిర్మించాలన్న ఆయన సుదూర భౌగోళిక రాజకీయ దార్శనికతకు సజీవ రూపం.